హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అందరికీ ఇష్టమైన ఆలు పరాటా. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ను యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని అరగంట పాటు మూత పెట్టుకోవాలి. బంగాళదుంపలను ఉడికించిన తర్వాత ఇలా పొట్టు తీసి స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయల్ని, 1 టీ స్పూన్ అల్లం పేస్టు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, టీ స్పూన్ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సన్నగా తరిమిన కొత్తిమీర, స్మాష్ చేసిన పొటాటోను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత రౌండ్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టిన ఒక్కొక్క బాల్ని తీసుకొని బ్రొటన వేలితో మధ్యలో నొక్కుతూ బౌల్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా గుంతల తయారు చేసిన తర్వాత ఆ గుంతలోకి స్టఫింగ్ పెట్టి రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఇలాగే మిగతా బాల్స్ని కూడా తయారు చేసుకోవాలి. పొడిపిండిని చల్లుతూ ఈవెన్గా పరాటాలను నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి గట్టిగా ఓవర్ ప్రెస్ చేయకుండా స్మూత్గా చేసుకోవాలి. స్టవ్ మీద పెనం హీట్ అయిన తర్వాత పరాటాని వేసి ఆయిల్ని అప్లై చేస్తూ దోరగా కాల్చుకోవాలి. పరాటాను ఫ్లిప్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. వేడి వేడి పరాటా రెడీ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.